వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు గోధుమ పిండితో ఆరోగ్యకరమైన గుజరాతీ స్నాక్ ఐటెం ముఠియా ఏ విధంగా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో 2 కప్పుల గోధుమ పిండి, పావు కప్పు శనగపిండి, తొక్కు చెక్కుకొని తురుముకున్నటువంటి ఆనపకాయ తురుము 1 కప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ పంచదార, 3 చిటికెల బేకింగ్ సోడా, 1 టేబుల్ స్పూన్ నూనె, రుచికి సరిపడినంత ఉప్పు, 2 టేబుల్ స్పూన్లు నిమ్మరసం, సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర పావు కప్పు, అల్లం పచ్చిమిర్చి పేస్ట్ 1 లేదా 2 టీ స్పూన్లు వేసుకొని అంతా బాగా కలుపుకోవాలి. తర్వాత ఇందులో పావు కప్పు పెరుగును కూడా వేసుకొని కలుపుకుందాం. ఇందులో వాటర్ అవసరం అనిపిస్తే మాత్రమే కొద్దిగా వాటర్ వేసుకొని చపాతీ ముద్దలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీనిని 5 నిమిషాల పాటు పక్కన పెట్టుకుందాం. తరువాత ఒక చిల్లి జల్లెడను తీసుకొని చేతికి అలాగే జల్లెడకు కొద్దిగా నూనె రాసుకోవాలి. తరువాత ముందుగా కలిపి పెట్టుకున్నటువంటి పిండిని కొద్దిగా తీసుకొని సిలిండర్ షేప్లో కొంచెం సన్నగా పొడవుగా ఇలా తయారు చేసుకుని జల్లెడలో పెట్టుకోవాలి. ఈ విధంగా అన్నీ తయారు చేసుకున్న తర్వాత స్టవ్ మీద ఒక పాత్రను పెట్టుకొని 3 కప్పుల వాటర్ వేసుకోవాలి. వేసుకొని ఈ జల్లెడను ఇందులో పెట్టుకొని మూత పెట్టుకొని హై ఫ్లేమ్లో వాటర్ బాయిల్ అయ్యేంత వరకు మరిగించుకోవాలి. వాటర్ మరిగిన తర్వాత మీడియం ఫ్లేమ్లో 20 నిమిషాల పాటు ఉడికించుకోండి. 20 నిమిషాల తర్వాత టూత్పిక్తో గుచ్చి చూసినట్లయితే పిండి టూత్పిక్కి అంటుకున్నట్లయితే ఇది రెడీ అయ్యింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది కొంచెం చల్లారిన తర్వాత వీటిని చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి. ఇలా అన్నీ కట్ చేసుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఈ విధంగా అన్నీ కట్ చేసుకొని పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1 లేదా 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, 2 టేబుల్ స్పూన్ల నువ్వులను వేసుకొని లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత 2 రెమ్మల కరివేపాకు, చిటికెడు ఇంగువ వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకుంటూ వేయించుకుందాం. తరువాత తయారు చేసి పెట్టుకున్నటువంటి ముఠియాలను వేసుకోవాలి. వేసుకొని లో ఫ్లేమ్లో కలుపుతూ 2 లేదా 3 నిమిషాల వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఆరోగ్యకరమైన గుజరాతీ స్నాక్ ఐటెం ముఠియా రెడీ అయ్యింది. దీనిని గ్రీన్ చట్నీతో తిన్నట్లయితే చాలా బాగుంటుంది. మీరు కూడా మీ ఇంట్లో తయారు చేసుకుని ఫీడ్బ్యాక్ పంపించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.